నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు రూరల్ మండలం తుంగపాలెం సమీపంలో ప్రధాన రహదారిపై యాసిడ్ ట్యాంకర్ అగ్నికి ఆహుతైంది. ట్యాంకర్ ఇంజిన్ భాగంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ లోడ్తో ఉన్న ట్యాంకర్ సమీపంలోని ఓ పరిశ్రమకు వచ్చి అక్కడ రిజెక్ట్ అవ్వడంతో కర్నూలుకి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ క్యాబిన్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇస్కాన్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ గూడూరు పట్టణంలో 11వ జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఇస్కాన్ ప్రతినిధి సుఖదేవ్ స్వామి కోరారు. గూడూరు పట్టణంలోని ఇస్కాన్ ప్రచార కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో జగన్నాథ రథయాత్ర ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఇస్కాన్ ప్రతినిధి సుఖదేవ్ స్వామి మాట్లాడుతూ 11వసారి జగన్నాథ రథయాత్ర గూడూరు పట్టణంలో జూలై 5వ తేదీన నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరిలో దైవ చింతన పెంపొందించేందుకు, స్వార్థము అహంకారము వీడి సన్మార్గంలో నడిచేందుకు దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూలై 5వ తేదీన జరిగే రథయాత్రలో పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ. ఇస్కాన్ నెల్లూరు ద్వారా మనం 11వసారి ఈ జూలై 5 శనివారం ఇక్కడ జగన్నాథ రథయాత్ర, ఈ టైంలో జరిగే రథయాత్రలో మూల విగ్రహాలు జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ఈ నెలలో జరిగే రథయాత్రలో మరి చాలామంది అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రథం మీద కొలువు జరిగిన జగన్నాథ్, బలదేవ్, సుభద్ర. సో పూరి జగన్నాథ్ జరిగే ఆ రథయాత్ర ఇక్కడ మన గూడూరు పరిసరాల్లో ప్రజలందరికీ కూడా చక్కటి అవకాశం, ఎంతో శుభప్రదం, ఆనందదాయకం మనం జరుపుకోబోతున్నాం. దీనికి మన చుట్టుపక్కల జిల్లాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా, ఈ తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి ఇట్లా కొన్ని చోట అక్కడి నుంచి కూడా భక్తులు రానున్నారు. ఈ రథయాత్రలు మనం చూస్తున్నాం ఏ విధంగా యుద్ధాల్లో గెలుకున్నట్టుగా కోట్ల రూపాయలు మిసిల్స్ కానీ, ఫైటర్ ప్లేన్స్ కానీ ఇట్లా. దీనికంతా కారణం మనుషులు
వాళ్ళ నిత్య జీవితంలో ఆధ్యాత్మికతని భగవద్భక్తిని అభ్యసించినట్లయితే మనం స్వార్థాలకు పోయి పంతాలకు పోయి మారణ హోమాలు, అది ఆస్తి నష్టం కానీ జన నష్టం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మనం ఒక 2 కోట్లు పెట్టి 3 కోట్లు పెట్టి మనం మందిరం కట్టకుండా మనం 100 కోట్లు మనం నాశనం చేస్తాం. ఇది ఆలోచించాల్సిన విషయం. అంతేకాని వ్యక్తిగత జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆరోగ్యాన్ని చెడగొట్టే సిగరెట్లని, సారాయిలని, మాంసాహారాలని, సినిమాలని సమాజంలో అంతా పరిస్థితి అధ్వానంగా తయారైనట్టుగా. ఈ రథయాత్ర యొక్క ఉద్దేశం భక్తి వేదాంత స్వామి ప్రభుత్వంగా ఆయన ప్రపంచం అంతా ఇస్కాన్ అంటే అంతర్జాతీయ శ్రీ కృష్ణ చైతన్య సంఘం. ప్రపంచం అంతా కూడా అంటే మేధావులు, చదువుకున్న వాళ్ళు, తెలివి గల వాళ్ళు ఈ భగవద్గీత జ్ఞానాన్ని మన భారతదేశాన్ని కూడా ముఖ్యంగా మతం పేరు మీద కొట్టుకుని రావడం మన భారతదేశం మరీ ఎక్కువ ఉంది. హిందువులని, ముస్లిం, క్రిస్టియన్ అని మతం మార్పులని ఇదంతా కూడా ఇక్కడ భగవద్గీత మాట్లాడేది ఆత్మ శరీరం ఫినిష్. ఇక్కడేమి మీ భాషలేంది, మీ కులాలేంది, మీ మతాలేంది. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.